ఎవరో వచ్చి పాము కరిచిందంటే నేను మా తాతయ్య దగ్గరికి తీసుకెళ్ళా. తాత వైద్యం చేస్తుంటే ఇంకొకరు వచ్చి వైద్యం వద్దు ఏమొద్దు అని వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. నువ్వు చెప్పినట్టే అతని చేయి మీద పచ్చబొట్టు ఉండడం నేను చూశానక్క. ఆ మనిషిలాగే పక్కనున్న ఇద్దరు కూడా దొంగల్లాగే ఉన్నారు. ఇన్స్పెక్టర్ గారు అన్నట్టు వాళ్ళు ఇక్కడిక్కడే తిరుగుతున్నారన్నమాట. వాళ్ళని వద్దలేదే లేదు. పదవే. ఎక్కడ చూసావే వాళ్ళని? వాళ్ళు ఎటువైపు వెళ్లారు? ఇటువైపే వెళ్లారు. నువ్వు రా అక్క. నేను పసరు తెస్తానని చెప్పినాను కదా, ఈ లోపు మీరు ఊళ్ళోకి ఎందుకు వెళ్ళినారు? విషం ఒంట్లోకి ఎక్కేస్తుందేమోనని భయపడుతుంటే నేనే విన్ని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లానన్నా. ఆనంది, ఆనంది, వెళ్తున్నారే వాళ్ళే. వాళ్ళే వీళ్ళు. వాళ్ళ వెనకాల వెళ్తే నగలెక్కడున్నాయో కనిపెట్టొచ్చు. రా. ఆనంది, 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 ఆనంది. ఏంటి సార్, ఏమైంది? దొంగ గుళ్ళోకి వచ్చిన సమయంలో అతని ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయేమో చూడాలి. మేమిద్దరం గుళ్ళోకి వెళ్తే ఈ ఊరి వాళ్ళం కాదని ఇంకో గొడవకి తెరలేపుతారు. ఆనంది మా పక్కనుంటే బాగుంటుందని తనని తీసుకెళ్ళడానికి వచ్చాం. ఆనందిని పిలవండి. ఇంతకు ముందే చిట్టి రావడం, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి ఏంటి అని అడిగే లోపే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు.